మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? మే మాసంలో వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గమనించినట్లయితే విద్యాస్థానంలో రాహువు, పంచమ మేధాస్థానము అంటారు, దాన్ని అనుష్ఠాన స్థానం అని కూడా అంటారు. ఆ స్థానంలో 2 పాపగ్రహాలు కుజుడు, శని. ఈ కుజుడు మే 10 వరకు కూడా ఆ స్థానంలో ఉండి తర్వాత మే 10 తర్వాత తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి వస్తాడు. అప్పుడు అనుకూలమైన ఫలితాలు కొన్ని వరకు వీరికి ఉంటాయి. మీరు అడిగినట్టుగా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆయుష్ పరంగా కావచ్చు, లేదా అనుకున్న పనుల యందు ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులన్నీ మే 10 తర్వాత వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే రాస్యాధిపతి కుజుడు బాలేనప్పుడు వీళ్ళు ఎంత అనుకున్నా ఏమీ జరగవమ్మా. ఎంత ముందుకెళ్దాం అనుకున్నా మనసు అతలాకుతలమై అసలు ఏం చేస్తున్నారో తెలియక, ఎందుకు ఆవేశపడుతున్నారో తెలియదు, ఎందుకు కోపం వస్తుందో తెలియదు, అసలు అవసరం లేకుండా వెళ్ళి దుర్వ్యసనాలు అంటారు కదా, అవసరం లేని వాటి జోలికి వెళ్ళటము, తర్వాత మానసికంగా బాధపడటము, అసలే ఆర్థిక సమస్యలు, దానికి తోడుగా ఇదొక బాధ. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి దాదాపు 40 రోజులు బట్టి అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు. సరే, మే 10 తర్వాత అనుకూలం వస్తుంది. మరి మే 14 వరకు రవి మరియు బుధుడు ఈ ఇద్దరు వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో ఉండి ఎన్నో రకాలుగా ఉద్యోగ ప్రయత్నాలలో లాభాదులు కానివ్వండి, అట్లాగే అనుకున్న కార్యాలయందు, ఆరోగ్య పరిస్థితుల యందు, తండ్రి గారికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి భావనలు పొందే అవకాశము, ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్, లాభాలు కలగటానికి రవి బుధులు సహకరిస్తున్నారు. వృశ్చిక రాశి వారికి ఆఫ్టర్ మే 15 తర్వాత, మే 14 తర్వాత సప్తమంలోకి, వివాహ స్థానంలోకి రవి బుధులు వచ్చినప్పుడు సమస్యాత్మకం. సరే, శుక్ర భగవానుడు ఆల్రెడీ మే 15 వరకు అక్కడే ఉండి సప్తమంలో ఉండి ఎన్నో రకాలైనటువంటి వివాహపరమైనటువంటి ఆలస్యాలు ఎదురైన ప్రేమికులకి ఆనందకరమైనటువంటి కొన్ని అనుకూల ఫలితాలనే ఇచ్చి ఉండొచ్చు. అట్లాగే కొంతమంది దంపతులకి ఎక్కడో ఒకరు సమస్యలు ఇచ్చిన వాళ్ళకి, కొంతమందికి ఆనందాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈయన అష్టమంలో ఉన్నటువంటి గురుడితో కలుస్తాడు శుక్రుడు వెళ్ళి మే 15 తర్వాత వృశ్చిక రాశి వారికి. అప్పుడు కొంచెం పెట్టుబడులకి సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి నష్టాలు కనిపించడానికి అవకాశం ఉంది. అట్లాగే కర్మస్థానమైనటువంటి సింహరాశి, అన్ని స్థానాల కన్నా ఇప్పుడు లగ్నం ఎంత గొప్పదో, అంటే ఈ వృశ్చిక రాశి ఎంత గొప్పదో కర్మస్థానం అంత గొప్పది. అక్కడ ఎవరైనా ఉన్నారయ్యా అంటే కేతు ఉన్నాడు. కేతు ఉండటం ద్వారా ఉద్యోగంలో మంచి ఆర్థిక నిశ్చితి కనిపిస్తుంది. కర్మలో ఏదో రకమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రభావాలు కనిపించడానికి అవకాశం ఉంది మే 15 వరకు. ఎందుకంటే కేతువు కానీ రాహువు కానీ ఏ రాశుల్లో ఉంటే ఆ రాశుల్ని పాడు చేస్తూ, ఆ రాస్యాధిపతులు ఎక్కడుంటే ఆ ఫలితాలను కూడా వీళ్ళే తీసుకొని ఇస్తారమ్మ. వీళ్ళకున్న పెద్ద దుర్లక్షణాలు అవి. మంచి అయితే మంచి ఇస్తారు, చెడు అయితే చెడు ఇస్తారు. కాబట్టి ఉన్నంతలో కేతువు మే 15 వరకు ఒక రకంగా ఇస్తారు ఫలితాలు, మే 15 తర్వాత ఇంకో రకమైన ప్రతికూల ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలునే ఉద్యోగ పరిస్థితి. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో అమ్మ మనకి జన్మజాతకాలలో దోషాలు ఉంటాయి. సర్పదోషాలు, స్త్రీ దోషాలు, శుక్రదోషాలు, పితృదోషాలు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి కదా. వాటిల్లో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి దోషప్రదము ఈ రవి బుధులు అక్కడ ఉండటం. ఒక రకంగా ఇది కూడా పితృదోషం కిందే వస్తుందమ్మా. శని చూస్తున్నాడుగా రవిని, అంటే వివాహం ఆలస్యం కాయినా అది పితృదోషమే, వివాహానికి ఆటంకాలు ఎదురైనా అది పితృదోషమే. కాబట్టి అంటే పితృదోషం అంటే దానికి మళ్ళీ వేరే పూజల గురించి చెప్పట్లేదమ్మా. ముఖ్యంగా పెళ్లి కానటువంటి వాళ్ళు చాలామంది జాతకాలలో ఇన్ని దోషాలున్నా పెళ్ళిళ్ళు కాక 28 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాక అన్ని స్థిరంగా ఉంటాయి, రెడీగా ఉంటారు మగపిల్లలు. మగపిల్లలకి పెళ్ళిళ్ళు అయితే కావట్లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే గురుబలము వృశ్చిక రాశి వారికి మారుతున్నాడు. గురువు జూన్ 2వ తారీఖున అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున మన హైదరాబాద్లో నా యొక్క సమక్షంలో వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నా, వివాహం చేయాలని నిశ్చయించుకొని ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా ఇలాంటి వాళ్ళకి, లేదా ద్వితీయ కళ్యాణం జరగట్లేదని బాధపడుతున్నా, అంటే వివాహానికి సంబంధించి వివాహం కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, వివాహం మీద ఆ ఫీలింగ్స్ పోయినాయో వాళ్ళు గనక పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే జూన్ 2వ తేదీన హైదరాబాద్లో నేను ఆ క్షేత్రం చెప్తాను ఎక్కడో, దానికి సంబంధించి
ఎవరైతే వస్తారో వారితో కూర్చోబెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము, అట్లాగే కన్యా పాశుపత రుద్ర హోమము, ఇది చాలా చాలా అణ్వాస్త్రం లాంటిదమ్మా. శివుడి యొక్క అనుగ్రహం మనకు కలగాల్సిందే. ఎవరికైతే పెళ్లి కావాలనుకున్నారో కన్యకి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని నమక చమకాలతో అనుసంధానం చేస్తే ఈ దోషాలు ఏముంటుంటే అవన్నీ కూడా అలా పక్కకి జరగడానికి అవకాశం ఉంది. చాలా మంది ఏంటంటే పర్సనల్ జాతకాలు చూపించుకొని ఇలా చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో నాకు చాలా ఫోన్లు వస్తాయి, వివాహం కావట్లేదు గురువు గారు, నా 38 ఏళ్ళు వచ్చినాయి, 36 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పి. ఎవరికి? మగపిల్లలకి. అందుకని ప్రత్యేకించి స్వార్థంతో మగపిల్లలకి అందరికీ పెళ్లిళ్ళు అయితేనే కదమ్మా సృష్టి జరిగేది. ఆడపిల్లలు ఉన్నంత మాత్రాన నీకు సృష్టి జరగదు. మగవాళ్ళు కూడా దానికి సంసిద్ధం అవ్వాలి. కానీ ఆడపిల్లలు ముందుకు రావట్లేదు వివాహాలకి. అందుకనే కన్యా ఆకర్షితం కోసమని ఆ రుద్రుణ్ణి మనం తలుచుకుంటూ ఎవరైతే కూర్చుంటారో మగపిల్లలు చక్కగా వారి చేత నేను కన్యా పాశుపత రుద్రహోమం చేయించి ఆ కళ్యాణపు అక్షతలు 45 రోజులు వేసుకొని ఈ హోమం ఎవరైతే చేసుకుంటారో ఆ హోమ భస్మాన్ని పెట్టుకొని నేను వాళ్ళకి ఒక మంత్రం ఇస్తాను. 45 రోజులు నేను ఒక రుద్రాక్ష మాల కూడా ఇస్తాను. ఆ రుద్రాక్ష మాలతో ఆ మంత్రాన్ని అన్వయించుకొని చేసుకుంటే తప్పకుండా వారికి వివాహ యోగం కలగటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. నమ్ముకొనే చేయాలమ్మా. కాబట్టి ఈ విధంగా వివాహ వ్యవస్థలో ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారికి మే 15 తర్వాత బాధ్యత ఎక్కువ పడుతుంది. కొంతమందికి ఫెయిల్ కూడా అయిపోతాయి, ఎందుకంటే శుక్రుడు వెళ్ళి గురుడితో కలుస్తున్నాడు. కాబట్టి ప్రేమ, కుటుంబంలో దోషాలు, కుటుంబ లెక్క ప్రకారం శుక్రుడు ఒక్కడి 8లో ఉంటే అమ్మ చాలా విశేషమైనటువంటి యోగం అది. ఒక్కడు ఉంటే 8వ స్థానంలో శుక్రుడు ఉంటే అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాదులు, లేకపోతే భార్యాభర్తల్లో ఎవరో ఒకరి ద్వారా కలిసి ఆస్తులు కలిసి రావటము, ధనము లభించటము, ఇవన్నీ జరుగుతాయి. కానీ గురుడు కూడా కలిసి ఇద్దరు అష్టమంలో ఉండటం ద్వారా కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి దోషాలు, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అట్లాగే వ్యాపారపరమైనటువంటి ఆలోచనలో అవసరం లేకుండా పక్కదోవకి వెళ్ళి పక్కదోవ పట్టించి ధనాన్ని ఎవరో ఒకళ్ళు, దాంట్లో ఒక స్త్రీ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయి ధనము మోసపోయేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా జరగటానికి ఎక్కువ అవకాశాలు సడన్గా జరిగిపోతాయి. ఇవన్నీ కూడా ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం. చాలా జాగ్రత్త పడాలి. వెళ్ళటానికి ముందు ఏ ఆపదామపహర్తారం దాతారం మంత్రం అన్న చదువుకోవాలి, లక్ష్మీనారాయణ సూక్తం అన్న చదువుకొని ముందుకు వెళ్ళటం, లేకపోతే ఓం నమో నారాయణ మంత్రాన్ని ఒక 108 సార్లు జపించి అప్పుడు ప్రయాణం చేయడం ద్వారా ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్, అంటే శుభగ్రహాలు అష్టమంలో ఉంటే నెగిటివ్ చేస్తేనే కాదు, ఆ 2 పాపగ్రహాలైన అక్కడ వచ్చిన సమస్య. అందుకని ఏదో ఒక మంత్రం, మన జ్యోతిష్యం అంటే ఏంటమ్మా, ఏదో పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళటమేగా, లేకపోతే ఇదేం పురాణం కాదు. విని మనకి ముక్తి లభించదు, మనకేమి మోక్షం రాదు. నవగ్రహ జ్యోతిష్యం వింటే మన నిత్య జీవితంలో ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల్ని మనం కటాఫ్ చేసుకొని ముందుకు వెళ్ళటానికి చేసే పరిహారమే ముఖ్యప్రదం. అందుకనే కదా జ్యోతిష్యము, జాతకాలు, కర్మభూమి అంటాం కదా మనం. మరి కర్మకారకుడు చూస్తే పంచమంలో ఉంటే అనుకున్న కార్యాలన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆర్థికంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి షేర్స్లో కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ వ్యవస్థ మీద ఇది ఎక్కువగా ఉంటుందమ్మా. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అమ్మ, వృశ్చిక రాశి వారికి ఇందాక మనం అనుకున్నట్టుగా చతుర్థ స్థానం విద్యాస్థానం అవుతుంది. లాభస్థానాధిపతి ఒక రకంగా చెప్పాలంటే బుధుడు, అంటే విద్యాకారకుడు, వాక్కుకారకుడు. మరి విద్య అంటే తెలివితేటలతో ముడిపడి ఉంటుంది. మరి ఆ బుధుడు చక్కగా మే 14 వరకు 6వ స్థానంలో ఉండి వీళ్ళు విద్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వీళ్ళకు ఉన్నటువంటి ప్రజ్ఞతో కానీ తెలివితేటలతో కానీ బద్ధకం ఆవహించిన వీళ్ళకి బద్ధకమే మెయిన్ దుర్లక్షణం వృశ్చిక రాశి వారికి. ఏది ఇప్పుడున్న కాలమానంలో 5వ స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో వీరు ఏదైతే తలుస్తారో పనులు, చదువు విషయంలో కావచ్చు, అన్నీ కూడా పోస్ట్ పోన్ అవటం. ఏ విషయంలోనైనా పోస్ట్ పోన్, అంటే వీళ్ళు చేసేదానికి అది పోస్ట్ పోన్, బద్ధకం. ఆ బద్ధకంతో ఇవాళ అనుకున్న పని 4 రోజుల తర్వాత చేస్తే మరి ఏమవుతుందమ్మా? కాలం తన పని తను చేసుకెళ్ళిపోతుందిగా. కాబట్టి బద్ధకం ఒకటి, దేవుడి యందు మనసు పెట్టి పూజ చేయాలనేటటువంటి ఆలోచన లేకపోవటం. కూర్చుంటారు ఏదో బలవంతంగా, ఇంట్లో తల్లో చెప్పిందని, తమ్ముడో చెప్పాడని చెప్పి, ఆయన వాళ్ళు చెప్పారు, నాయన ఇట్లా పూజలు చేస్తే నీకు ఇట్లా మంచి జరుగుతుందా అని చెప్తే అప్పటికప్పుడు ఏదో మారడానికి ప్రయత్నం చేస్తారు. మారడానికి ఇంకా టైం ఉందిలే అని చెప్పి మళ్ళీ వాళ్ళ బద్ధకం వాళ్ళది ఆవహించినట్టుగా చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? అనుకున్న పనులు జరగవు. ముఖ్యంగా వివాహ సంబంధిత విషయాలలో వీళ్ళకి మే 15 తర్వాత గడ్డు పరిస్థితి వృశ్చిక రాశి వారికి వివాహ విషయంలో. ఎందుకంటే అమ్మా మే 15 తర్వాత రవి బుధులు సప్తమంలోకి వస్తారు.
జాతక పర్యవేక్షణలో కూడా అమ్మ సప్తమంలో రవి ఉన్న బుధుడున్న వివాహ వ్యవస్థలో ఎన్నో ఆటంకాలు, కోర్టు సమస్యలు, ధనపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఈ శని భగవానుడి యొక్క దృష్టి, శని దృష్టి ఎప్పుడైతే సోకుతుందో ఆ యొక్క స్థానాలు భస్మం అయిపోతాయి. అంటే ఆ స్థానాల్ని నిర్వీర్యం చేస్తాడు. అట్లాగే శని భగవానుడు 5వ స్థానంలో ఉండి 11వ స్థానం అయినటువంటి కన్యారాశిని చూస్తున్నాడు. అంటే ఇక్కడ కన్యారాశ్యాధిపతి అయినటువంటి బుధుణ్ణి, దశమాది కర్మస్థానాధిపతి అయిన రవిని కూడా చూడడం ద్వారా వీరికి వివాహ వ్యవస్థల్లో ఎంతో మంది మే 15 తర్వాత సమస్యల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు. అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం ఆలస్యం, అదే ముహూర్తానికి దగ్గర పడ్డే రోజులు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు క్యాన్సిల్ చేయటం, ఫోన్లు ఎత్తకపోవటం, లేకపోతే రూపాయిని ఎక్కువగా అడగటం. అంటే వివాహ వ్యవస్థలో ఏవైతే మనకి ప్రతిబంధకాలు ఉన్నాయో, ప్రతికూలతలు ఉన్నాయో, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా శని ఇచ్చేస్తూ ఉంటాడు ఈ గ్రహాలు మారినప్పుడు. అందుకనే గోచార ఫలితాలు వినేవాళ్ళు వాళ్ళకి ఏది కావాలో అది వింటున్నారే కానీ అమ్మ, గోచారంలో ఒక్కొక్క గ్రహం ఎక్కడుందో ఆ గ్రహాన్ని ఏ గ్రహం చూస్తుందో ఆ బలాలన్నీ కోల్పోతాయి. అవన్నీ వీళ్ళకి ఇదే కాదమ్మా, యాక్చువల్లీ వ్యాపార వ్యవస్థల్లో పూర్తిగా డల్ అయిపోతారు ఈ మే 15 తర్వాత. ఉద్యోగాదుల్లో ఎన్నో తేడాలు వచ్చేస్తాయి, పూర్తిగా తేడాలు వచ్చేస్తాయి. ఆర్థికంగా డల్ అయిపోతారు వృశ్చిక రాశి వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా భస్మాపట్నం అయిపోతాయి. అసలు ఎక్కడికి పోయినాయో తెలియదు. ఆకస్మికంగా ఉద్యోగాలు పోవటము, వ్యాపారాల్లో పూర్తిగా నెగిటివ్ ఎఫెక్ట్స్ రావటము, పెట్టిన పెట్టుబడులు లేకపోతే మోసం చేయటము. ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు అనుకూలంగా వాళ్ళు మోసం చేయటం, ధన విషయంలో మోసం చేయటం, ఈ విధంగా జరిగే అవకాశాలు ఎక్కువగా వృశ్చిక రాశి వారికి. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ఏం లేదమ్మా, కుజుడైతే అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి సాధ్యంతరం వీళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో వాటి యందు కాస్త ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కాస్త రాణింపు కలగటానికి అవకాశం, ఎప్పుడైతే శని కుజులు విడిపోతారో ప్రపంచంలో కూడా కొంచెం శాంతి కలగటానికి అవకాశం ఉంటుంది. కుజగ్రహ అనుగ్రహంతో వీరు కాస్త ప్రయాణాలు, ఉద్యోగరీత్యా కొత్త ప్రయాణాలు చేయటము, ప్రయాణాల్లో చక్కటి అనుకూలతలు కలగటము, అట్లాగే ముఖ్యంగా కాస్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది. కొంచెం జాగ్రత్త పడండి, ఎందుకంటే ఈయన ఒక్కడు బాగుంటే కాదుగా, గ్రహాలన్నీ బాగుండాలిగా. కాబట్టి ముఖ్యంగా వీరు ఏం చేస్తారంటే గురువుకి జపం చేయించుకోవటం, లేదా దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ఏంటంటే ఆలోచనలు, కోరికలు పక్కదో పట్టకుండా సరిగ్గా ఎంతవరకు చేయాలో అంతవరకే ఖర్చు అనేటటువంటిది కలుగుతుంది, నష్టపోకుండా ఉంటారమ్మా. అట్లాగే సంతానపరమైనటువంటి దోషాలు, అంటే గురుడు ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో ఈ నెలల్లో కూడా సంతానపరమైనటువంటి ద్వేషాలు, విద్వేషాలు, దోషాలు అన్నీ రిలేటెడ్గా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దానికోసం దక్షిణామూర్తి స్తోత్రమో, లేకపోతే దత్తాత్రేయుడి యొక్క చరిత్రో, లేకపోతే కవచం ఉంటుంది, కవచం, అది చదువుకుని ఏంటంటే ఆరోగ్యానికి మంచిది, ధనము కాస్త నిలబడే అవకాశం ఉంటుంది. రవి బుధులకి సంబంధించి కాస్త విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినట్లయితే వివాహంలో ఆటంకాలు లేకుండా, ఆల్రెడీ వివాహం చేసుకున్న వాళ్ళు విడిపోకుండా, కోర్టు సమస్యలు రాకుండా, బంధువుల మధ్యలో దూరకుండా, కొంతమందికి వృత్తి ఉద్యోగాదుల్లో ఈ రవి బుధులు సప్తమంలో ఉండటం ద్వారా కొంచెం ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కాపాడుకోవాలంటే కంపల్సరీ వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ 4 రోజులు చేసుకోండి. చక్కటి అనుకూలతలు కలుగుతాయి, తండ్రితో విభేదాలు ఉండవు. అన్నీ మీరు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే పరిశ్రమ, మీరు చేసే ఆ రెమెడీస్ మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంటాయి. ఏదేమైనమ్మా జన్మజాతకం ప్రధానము. జాతకాన్ని చూపించుకొని దశలు అంతర్దశల ద్వారా మాత్రమే అన్వయించుకోవాలి తప్ప మనం గోచారంలో ఈ విధంగా ఉన్నాయని భయపడక్కర్లా. గోచారంలో ఈ విధంగా ఉంది కాబట్టి మనకు అన్ని మంచి జరుగుతాయని చెప్పి సంతోషపడక్కర్లేదు. మీరు ఏదైనా వివాహం కావాలన్నా, సంతానపరంగా కానీ, లేకపోతే ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నా, ఇబ్బందులు ఉంటేనే కమ్మా జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చేది. అంతా సుఖంగా ఉంటే ఎవరి దగ్గరికి పోతారు? ఎవరి దగ్గరికి పోరు కదా. ఏసీలో కూర్చుంటే మంచినీళ్ళు తాగాలనిపించదు, ఆ చల్లగా ఉంటుంది, అన్నీ నడిచిపోతూ ఉంటాయి. ఎండలో తిరిగే వాడికే దాహం విలువ తెలుస్తుంది, ఏసీలో ఉన్నవాడికి దాహం విలువ తెలియదు. అట్లాగే జన్మజాతకం చాలా చాలా గొప్పది. కాబట్టి ఎవరికి ఏ ఈవెంట్ వైజ్ ముందుకు వెళ్ళాలన్నా కంపల్సరీ మీకు నచ్చినటువంటి, మీకు గురి కలిగినటువంటి ఒక జ్యోతిష్కుడిని ఆచరించి ఆయన్ని ఆశ్రయించి ఆయన ఎలా చెప్తే దానికి తగ్గ పరిష్కారాలు కాస్త మీకున్నంతలో చేసుకుంటూ మీకున్న సమస్యల నుంచి బయటపడితే చక్కటి జీవితం ముందుకు వెళ్ళే అనుభవం మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, మొత్తం మీద మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.